అండ్ దాని తర్వాత గైస్ ఈరోజు గివ్ అవే వచ్చేసి బట్ నాకైతే ఆ ఫీల్ ఎక్కడ కాలేదు. ఇంతసేపు నడిపినా కదా నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఈ బైక్ 164 కేజీసే కదా, సో హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రాఫిక్లో అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది చూడండి. సో ఒక రౌండ్ అయితే తొందరగా కొట్టి వచ్చేద్దాం. సో ఇప్పటికే లేట్ అయింది మనకి. ఎక్సలరేషన్ కూడా చాలా బాగుంది అబ్బా చూడండి. సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్ ఈరోజు మన దగ్గర 2024లో లాంచ్ అయిన ద హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించి మైలేజ్, ప్రైస్, స్పెసిఫికేషన్, ఫీచర్స్ గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలోనే ఒక గివ్ అవే అయితే చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్ టు శ్రీ లక్ష్మీ మోటార్స్ మలక్పేట్, ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. అండ్ ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే బైక్ కాదు, మీకు హీరోకి సంబంధించి ఏ బైక్ ప్రైసెస్ అయినా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా ఆన్ రోడ్ ప్రైసెస్. సో నేను షోరూమ్ ప్రైసెస్ చెప్పి అదంతా టైం వేస్ట్. సో చక్కగా నేను ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మంచిగా ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే తెలుసుకోండి. అండ్ ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి మలక్పేట్, హైదరాబాద్లో అయితే లొకేటెడ్ అయింది. సో మీరు కాల్ చేసి కనుకోవచ్చు, లేదా మీరు మలక్పేట్ దగ్గరలో కనుక ఉంటే ఈ షోరూమ్కి అయితే విజిట్ కావచ్చు. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఈ బైక్ మనకి 3 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. బ్రౌన్, బ్లాక్ అండ్ న్యూన్ కలర్ అని 3 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది బ్రౌన్ కలర్ అనమాట. సో బ్రౌన్ కలర్ బైక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. సో గైస్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్లో మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే చూడొచ్చు మీరు. విత్ హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఫ్రంట్లో మనకి 37mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గోల్డెన్ కలర్లో చూడొచ్చు మీరు. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. దాని తర్వాత మనం సైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ సైడ్ లుక్ చూడడానికి బైక్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 ఇంచెస్ అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్ మనకి 100/80/17 ఇంచెస్ విత్ మనకి 276mm పెటల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్లో మనకి 130/70/17 ఇంచెస్ టైర్ విత్ మనకి 220mm పెటల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్ మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది గైస్. సో ఒక 160 బైక్ మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 163cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 16.9 PS పవర్ అట్ 8500 RPMకి, అంటే దాదాపుగా మనకి 17 PS పవర్ అయితే ఉంటుంది ఈ బైక్లో. అండ్ దాని తర్వాత 14.6 Nm టార్క్, ఇది 6500 RPMకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది గైస్. అండ్ దాని తర్వాత కౌల్ మీద మనకి 4V అని స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. 4V అంటే 4 వాల్వ్స్ అనమాట. అండ్ ట్యాంక్ మీద మనకి 3Dలో బ్యాజింగ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ దాని తర్వాత మనం రియర్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ రియర్ లుక్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బైక్, చూడొచ్చు. రియర్లో మనకి టెయిల్ ల్యాంప్ అనేది చేంజ్ చేశారు. సో అప్పటికంటే ఇప్పుడు టెయిల్ ల్యాంప్ అయితే చూడడానికి చాలా బాగుంది. చెప్పాలంటే హీరోలో ఉన్న హెచ్ని అయితే హైలైట్ చేశారనమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత మనకి ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే చూడొచ్చు మీరు. అండ్ దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళిపోతే మనకి సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ సీట్స్ కనుక చూస్తే దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సీట్స్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 160 బ్యాజింగ్ అయితే చూడొచ్చు, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కనుక చూస్తే దీంట్లో మనకి 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 40 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ మీరు స్మూత్గా రైడ్ చేసి 45 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత హ్యాండిల్ బార్ కనుక చూస్తే దీంట్లో మనకి సింగిల్ లాడ్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్విచెస్ కనుక చూస్తే మనకి లెఫ్ట్లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్, అండ్ ఇక్కడ హార్న్ అయితే చూడొచ్చు. హార్న్ ఈజ్ గుడ్. అండ్ దాని తర్వాత రైట్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్, అండ్ దాంట్లోనే మనకి స్టార్టర్ బటన్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి హజార్డ్ స్విచ్ అయితే చూడొచ్చు. అండ్ దాని తర్వాత స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి స్పీడోమీటర్, హోడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్. అండ్ దీంట్లో మనం రైడ్ చేసే టైంని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అంటే చెప్పాలంటే 0 to 100, 0 to 60 ఇవన్నీ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట టైము. అండ్ దాని తర్వాత గైస్ ఈరోజు గివ్ అవే వచ్చేసి హెల్మెట్ అనమాట. వేగా నుంచి 800 హెల్మెట్ అయితే గివ్ అవే చేస్తున్నారు. సో దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేసేయండి. సో గైస్ నెక్స్ట్ వీడియోలో ఈ గివ్ అవే విన్నర్ ఎవరో అనౌన్స్ అయితే చేసేస్తాను నేను.
అండ్ అంతేకాదు గైస్, ఈ గివ్ అవే ఇవాళ ఒకరోజు అయితే కాదు, మనకి ప్రతి వీక్ అయితే పెడుతుంటాను. సో దానికోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో బైక్ మీద అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి మెయిన్ రోడ్ అయితే లేదు, బట్ ఇక్కడే మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ మనకి ఎక్సలరేషన్ ఎట్లుందో మొత్తం చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుందాం. ఇది కొంచెం మెయిన్ రోడ్ లెక్క ఉంది. సో ఎక్సలరేషన్ అయితే బాగానే ఉంది గైస్, ఎక్సలరేషన్ చాలా బాగుంది. అండ్ మనకి గేర్స్ కూడా మనకి స్మూత్గానే ఉన్నాయి. సో ఒకసారి యూటర్న్ చేసి ఓకే, కొంచెం ఎక్సలరేషన్ అయితే ఇద్దాం ఇక్కడ. సో బాగానే ఉంది. అండ్ బ్రేకింగ్ చూడండి, బ్రేకింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది గైస్. బ్రేకింగ్ కూడా పర్లేదు, మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ కదా, సో బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. అండ్ రియర్ సస్పెన్షన్ మనకి లిటిల్ బిట్ సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మనకి కొంచెం హార్డర్ సైడ్ అయితే ఉంది. సో చూడండి, ఎక్సలరేషన్ అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది గైస్, బెటర్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది అసలు. మనకి 200cc ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఈ బైక్ అట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుందాం మనం. అండ్ ఇంజన్ గురించి కనుక మాట్లాడితే ఇంజన్ అయితే స్మూత్గానే ఉంది. అండ్ నాకు కొంతమంది మనకి గేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు, బట్ నాకైతే ఆ ఫీల్ ఎక్కడ కాలేదు. ఇంతసేపు నడిపినా కదా నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఆ గేర్ స్ట్రకింగ్ ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదన్నమాట. సో రియర్ బ్రేక్ టెస్టింగ్ అయితే చేద్దాం. వావ్, ఇంత జలకలేదు గైస్, బాగుంది రియర్ బ్రేక్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ బ్రేక్. ఎస్, ఫ్రంట్ బ్రేక్ బయట అయితే ఇంకా బాగుంది. అండ్ ఈ బైక్ 164 kgs కదా, సో హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రాఫిక్లో అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది చూడండి, నేను లీన్ చేస్తున్నా బట్ బాగుంది బైకు. సో ఇంకోసారి యూటర్న్ అయితే తీసుకుందాం ఇక్కడ. ఒక్కటేంటంటే ఇక్కడ నేను టాప్ స్పీడ్ పోలేను, అదొకటి మిస్ అయినా నేను. బట్ మొత్తానికి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఒకసారి బ్రేకింగ్ కూడా చూడండి, నేను సడన్గా వేస్తున్నా బ్రేకు, మస్తు ఆగుతుంది, నిజంగా చెప్తున్నా, బాగుంది అసలు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మనకి రియర్ కానీ ఫ్రంట్ కానీ బ్రేకింగ్ మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ రైడింగ్ పోస్చర్ కూడా మనకి చాలా బాగుంది. సో చూడొచ్చు మీరు, అస్సలు చాలా లైట్గా ఉంది బైకు. అండ్ సీట్ హైట్ కూడా మనకి 795 mm ఉంది. సో మీరు 5.6 ఉన్న ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు ఈ బైక్ని. సో మనకి వెయిట్ కూడా చాలా లైట్గా ఉంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువ ఉంది. సో ఈజీగా రైడ్ చేయొచ్చు మీరు. బట్ గైస్ నిజంగా బైక్ అయితే చాలా బాగుంది. సో కళ్ళు మూసి కొనుక్కోవచ్చు మీరు, బాగుంది. సో ఒకసారి థ్రాటల్ అయితే ఇద్దాం గట్టిగా. అండ్ ఇక్కడ చూడండి, బ్రేకింగ్ అయితే అసలు నార్మల్గా లేవు, చాలా బాగున్నాయి. మనకి ప్యాడల్ డిస్క్ కదా, సో కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక రౌండ్ అయితే తొందరగా కొట్టి వచ్చేద్దాం. సో ఇప్పటికే లేట్ అయింది మనకి. ఎక్సలరేషన్ కూడా చాలా బాగుంది అబ్బా, చూడండి నిజంగా చాలా బాగుంది ఎక్సలరేషన్. సో అపాచీ తోటి అయితే కంపేర్ చేస్తున్నారు. సో గైస్ నాకు ఛాన్స్ దొరికితే అపాచీ బైక్ కూడా నేను రైడ్ చేసి మీకు ఈ రెండిట్లో ఏ బైక్ బెటర్ ఉందో ఖచ్చితంగా అయితే చెప్తాను. బట్ ఈ బైక్ కూడా చాలా బాగుంది గైస్.
సో ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకుందాం. పాపం అన్న మన కోసం వెయిట్ చేస్తున్నాడా. ఓకే, సో టోటల్గా బైక్ అయితే బాగుంది గైస్. ఇప్పుడు అక్కడ ఉన్న నించుంది కదా, బ్రేక్ వేస్తాను చూడండి. ఇక చూసిరా, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అసలు. సో 2024 హీరో ఎక్స్ట్రీమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి గైస్. అండ్ మీకు రైడ్ చేసి కూడా చూపించిన. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను మీకోసం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీలక్ష్మి హీరో ఈ బైక్ నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. అండ్ చాలా మంచిగా అయితే నాకు రెస్పాన్స్ ఇచ్చారు. సో అంతే గైస్, ఇంకో బైక్తో ఇంకో వీడియోలో వెళ్దాం. అప్పటి వరకు సైన్ ఇన్. లవ్ యూ ఆల్ and love you this beauty.